ఈ మధ్య మన కావ్యాస్ మీడియాలో ఒక టాపిక్ ఏదైనా వీడియో ఫార్మాట్ ఇద్దాం రెడీ అవుతుండే కానీ దానికి ఒకదానికి సంబంధించి ఒకటి లింక్ చేసుకుంటే ఒకటి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఇప్పుడు వచ్చేసి ఈ జగన్ మావిగన్కి సంబంధించి అసలు వైసీపీ వాళ్ళు పిచ్చి పరాకాష్ఠగా చేరింద్రు అనుకుంటూ ఉంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. దానికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోలింగులు, మీమ్స్, చివరికి ఆ వైసీపీ వీరాభిమానులు ఉంటారే వారు సైతం చీకొడుతున్నారు. ఏంది ఇది అంతా అని. ఈలోపు షర్మిల వచ్చేసింది, మావిగన్ జోకర్ జగన్ అంటుంది. అసలు ఏమన్నా సెన్స్ ఉందా? ఇప్పుడు రావాలి జగన్ కావాలి మావిగన్ అంటూ పోస్టర్లు. యువతకు ఆదర్శం జగన్ అంట, కావాలి మావిగన్ అంట. ఉరి నాయన, మామూలుగానే మన భారతదేశంలో ఈ మెడికల్ డాక్టర్ల కన్నా సైకలాజికల్గా ట్రీట్ చేసే డాక్టర్లు అవసరం ఉంది. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే అసలు ఆ రకంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవట్లే. మరలా చెప్తున్నా, ఒక నగరంలో సైకలాజికల్గా ట్రీట్మెంట్ చేయడానికి మెంటల్ హాస్పిటల్ అంటూ ఉంటారు చూసారా? లైక్ అవి కనీసం ఒక 10 అన్నా ఉండాలి, జిల్లా కనీసం ఒక 20 అన్నా ఉండాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే జిల్లాకి ఒకటి కూడా లేదు, రాష్ట్రం మొత్తానికి 1-2 ఉన్నాయి అంతే. అంటే ఏంటి, జనాలు రెగ్యులర్గానే ఉండే అలవాట్లను ఫీల్ అయిపోతున్నారు అవన్నీ. బట్ అవన్నీ సైకలాజికల్గా తేడాగా ఉన్న వాళ్ళ లక్షణాలు అవన్నీ. ఇప్పుడు 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు. అప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పుడు, అది వచ్చేసి గుంటూరు విజయవాడ మధ్య ఉండిద్ది అన్నప్పుడు, తుళ్ళూరు ఆ చుట్టుపక్కల ఉండిద్ది అన్నప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డికి? చెప్పాలి కదా. అమరావతి కాదు, మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో గన్, మావిగన్ అప్పుడే చెప్పాలి కదా. 30,000 ఎకరాలు తీసుకోమని చెప్పింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కాదా? అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాదా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాదా? దాన్ని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? అన్ని ప్రాంతాలకి ఈక్వల్ డిస్టెన్స్లో అమరావతి ఉంటుంది అండ్ అమరావతి వచ్చే సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు భూములు అన్నవి ఏవైతున్నాయో ప్రజలు ఇస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టు డెవలప్ చేసిన ఫ్లాట్స్ ఇస్తూ ఉన్నాం. ఈలోపు మనకి బ్యాంక్ నుంచి ఫండ్స్ వస్తాయి, డెవలప్ చేస్తాం. ఆ తర్వాత బ్యాంకులకి రెవెన్యూ కన్నా మనం రిటర్న్ చేయాలంటే డబ్బులు. అప్పుడు అమరావతిలో ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది, 9,000 ఎకరాలు పైగా. ఒక్కొక్క ఎకరం అవునన్నా కాదన్నా కానీ కోట్లు పలికిద్ది. ఈజీగా ఆ ల్యాండ్ బ్యాంక్ అమ్మగా వచ్చిన డబ్బులతోనే సెటిల్ చేసుకోవచ్చు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ మనిషి. సరే అన్నారు. బట్ మరి టీడీపీలకు ఎక్కడో అనుమానం వచ్చిందండి. 2019 ఎన్నికలలో వాళ్ళు చెప్పారు రేపు జగన్ వస్తే అమరావతిని ఉంచడం అని చెప్పేసి అన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు అంతా చెప్పింది ఏంది? చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడ ఉంది? తాడేపల్లిలో ఉంది. తాడేపల్లి అంటే ఎక్కడ ఉంది? అమరావతి పక్కన ఉంది. అంటే అమరావతి రాజధాని, జగన్ ఇల్లే కట్టుకున్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడు ఇల్లే కట్టుకోవాలా? అప్పుడు మీరు ఎవరు నమ్ముతారని చెప్పేసి ఎర్రి పిచ్చోలు చేసి నమ్మిచ్చేశారండి. నమ్మేశారు. ఏకంగా మంగళగిరి తాడికొండలో కూడా వీళ్ళే గెలిచేశారు వైసీపీ వాళ్ళే. అంత దారుణంగా అక్కడ వాళ్ళు అత్యాశకపోయారు. అసలు ఆ ఏరియాలలో కొన్ని 29 గ్రామాలు ఎంత ఉన్నాయి కదా రాజధానిలో, అక్కడ నేను అనుకోవటం 10 గ్రామాలు పడితేమో మాగానులు 3 పంటలు 2 పంటలు పడుతున్నాయి. మిగతా వాటిల్లో ఆల్మోస్ట్ ఇయర్లీ ఒక పంట వేస్తారు. అక్కడ మొత్తం మెట్ట భూములే. వాళ్ళకి అసలు కళలో కూడా ఊహించిన విధంగా ఈరోజు రేట్లు వచ్చాయి. అయినా సరే వాళ్ళు వైసీపీకి ఓట్లేశారు. తీరా ఏమైంది అంటే మనం చూసాం. ఇప్పుడు ఏంటి విషయం? వాళ్ళేమో అమ్మయ్యా ఇక అమరావతి చట్టబద్ధత వచ్చేసింది, హ్యాపీగా డెవలప్ అయిపోయింది, ఫేస్ 2 కింద కూడా భూములు ఇస్తారు అంతా అని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు జగన్ వచ్చేసి మావిగన్ అంటూ ఒకటి పట్టుకొస్తే దానికి గొర్రెల్లాగా నిన్న క్లియర్గా రాధాకృష్ణ ఆయన ఏం చెప్పారండి? ఉపమాలంకారం అంటే పోల్చారు. ఏమని? అదిగో నంది అంటే నంది అంటారు, కాదు కదా దానినే చూపి జగన్మోహన్ రెడ్డి ఇందాక నంది అన్నాడు, బట్ ఇప్పుడు పందేనంటే అవునన్నా పందేనన్నా అని అంటారు వీళ్ళు. అలా భార్యను కూడా భార్య కాదు చెల్లె అని చెప్తే కూడా ఆలోచించకుండా అవునా నువ్వు చెప్తే చెల్లెనన్నా అని అంటారు. ఆ రకమైనటువంటి ట్రాప్లో పడిపోయారు వీళ్ళు అని చెప్పేసి అలా కంపారిజన్ చేస్తే నానా యాగి చేసి పెట్టారు. సరే వాళ్ళకి నడుస్తుంది, వాళ్ళు చూసుకుంటారు. నేనేమంటున్నాను, చాలా రోజులుగా నేనేం చెప్తున్నాను, అసలు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి బ్లైండ్గా జై ఎస్ అని ఎందుకంటారు? క్రాస్ చెక్ చేసుకుని చెప్తున్నానండి. నిజంగా ఈరోజు సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే 2019-20 మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంది.
2019-20 మధ్య అధికారంలో ఉన్నప్పుడు మా విజ్ఞానం గుర్తు రాలేదా? 3 రాజధానులు ఎలా గుర్తొచ్చాయి? ఇప్పుడు మా విజ్ఞానికి ఏం చెప్తున్నారు తెలుసా వీళ్ళు? మచిలీపట్నం అట పోర్ట్ ఉందట, ఏంటి రాబోతుంది కదా పోర్ట్ అంట, తర్వాత వచ్చేసి మెడికల్ కాలేజ్ అట, తర్వాత వచ్చేసి రైల్వే స్టేషన్ అట. ఊరి దేవుడా, విజయవాడ అట ఆల్మోస్ట్ సెంట్రల్లో ఉందట, రైల్వే స్టేషన్ అట, ఎయిర్పోర్ట్ అట, మెడికల్ కాలేజ్ అట, 3 కాలువలు మధ్యలోంచి వెళ్తాయట, పక్కన కృష్ణానది ఉందట, అద్భుతం అట. ఇక గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, రైల్వే జోన్ ఉంది, అసలు తిరుగు లేకుండా ఉంది. ఇక ఈ 3 ప్రాంతాలు కలిగి ఉంటే ఒక మహానగరం అయింది, అది కూడా తక్కువ డబ్బులు పెడితే డెవలప్ అయిపోయింది అని చెప్పేసి సరికొత్తదాన్ని ముందుకు తీసుకొచ్చేస్తారు. నాకు అనిపించింది, ఒరే 2014-19 మధ్య ఈ ఆలోచన రాలేదా? 2019-20 మధ్య ఆలోచన రాలేదా? ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అమరావతిని ఎట్టి పట్ల ముందుకు తీసుకెళ్ళకూడదు, అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జనానికి సంబంధించి మనశ్శాంతి లేకుండా చేయాలి, ఎప్పటికప్పుడు ఏదో ఒక విద్వేషంతో విషం చిమ్ముతూ జనానికి సంబంధించేసి అసలు నిద్ర లేకుండా చేయాలి, అంతిమంగా ఏపీని నాశనం చేయాలి. వైసీపీ రాజకీయంగా ఉనికిలో ఉన్నంత కాలం ఈ దరిద్రం మనకు తప్పదు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కలగలిసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలగలిసి ఈ వైసీపీని నామరూపాలు లేకుండా చేయగలిగితేనే ఏపీకి మనశ్శాంతి, అమరావతి అద్భుతంగా ముందుకు సాగింది. నిన్నో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, 1000 మంది జగన్లు వచ్చినా ఏం చేయలేరు అమరావతి అన్నారు. అగ్రీ, నో డౌట్. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి సైకోలాగా ఉన్నారో, మరి సైకిల్స్ ట్రాప్లో ఉన్నారో, లేదన్నప్పుడు మైండ్ నిజంగానే కొంతమందికి పోయింది అర్థం కావట్లేదు. జగన్ ఏ చేత దానికి ఊంగొడుతున్నారండి? 2019 ముందు వరకు అమరావతి రాజధాని అంటే రాజధాని అమరావతి మా జగన్ చెప్పాడు. 2019 తర్వాత 3 రాజధాని అంటే అవునవును 3 రాజధానులు, 3 ప్రాంతాలు డెవలప్ కావాలి. చివరికి చిరంజీవి కూడా ఈ ట్రాప్లో పడ్డాడు. నోట్ చేసుకోండి, చిరంజీవి కూడా 3 పంటలు పండే చోట రాజధాని ఏంటి, ఆ భూములను తీసుకున్నారు, 3 ప్రాంతాలు డెవలప్ అయితే బాగుండిద్ది, సో రాజధాని జగన్ చెప్పాడు చూస్తారా, 3 రాజధానులు సూపర్ అని చెప్పేసి అన్నాడు. సారీ చిరంజీవి గారు, మీరు ఎప్పుడైతే జగన్ ట్రాప్లో పడ్డారో అసలు ఆ రోజు మిమ్మల్ని తీసుకోలేకపోతున్నాం పాజిటివ్గా. బట్ ఇప్పటికీ నాకు సినిమా అంటే చిరంజీవి అంటే సినిమా, నో డౌట్ అందులో. నెక్స్ట్ సరే 2019-24 మధ్య చిరంజీవి లాంటి జగన్ ట్రాప్లో పడ్డాడు, ఇక జనాన్ని ఏమైంది పడ్డారు, ఓకే అయిపోయింది. బట్ ఎన్నికలలో ఏం చెప్పారు, 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అన్నారు, గెలిపించారు కదా. పోనీ ఆ తర్వాత రిలీజ్ అవ్వాలి కదా, రిలీజ్ అవ్వకపోగా సజ్జలు లాంటి వాడిని ముందు పెట్టి మేము అమరావతికి వ్యతిరేకం కాదంటాడు మరలా. అదేవిధంగా అమరావతి బిల్లు అసెంబ్లీలో పాస్ అవుతుంటే అక్కడ కనపడరు, లోక్సభలో పాస్ అవుతుంటే వాకౌట్ చేస్తారు, రాజ్యసభలో పాస్ అవుతుంటే అక్కడ వాకౌట్ చేస్తారు, బిల్లుకి వ్యతిరేకం అంటారు, మరలా అమరావతికి వ్యతిరేకం కాదు అంటారు. ఏంటంటే అసలు వీళ్ళు ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మా విగన్ అంటూ ఒకటి పట్టుకొచ్చాడు, దానికి మరలా వీళ్ళు సపోర్ట్ చేస్తూ రావాలి జగన్ కావాలి మా విగన్ అంటూ. ఇది ఇందాకైతే దాన్ని చూసా, మేకల మంద వెళ్తా ఉంది, ఈలోపు ఒక అతను వచ్చేసి ఏ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అని అంటే అంటే ఓ మావిగనా అంటే అదే ఫార్మాట్లో వీళ్ళు వైసీపీలు అన్నారు, ఇప్పుడు మేకలు కూడా అంటున్నారు. అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు నీరసంగా. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి ఊంగొడుతూ ఉంటే ఆయనకి నిజంగా మరి సైకలాజికల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే నాకు తెలియదు, నిజంగా ఆయన ఏదైనా సైకలాజికల్ మెడిసిన్స్ వాడుతుంటే నాకు తెలియదు. కానీ ఆయన గమనిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఒక రకమైన హెలజన్ స్టేట్లో ఉన్నాడు, హెలజినేషన్, అండ్ ఒక రకమైన ఆల్టర్నేటివ్ వరల్డ్లో ఆయన ఉన్నాడు. నార్మల్గా అయితే ఆయన లేడు, ఇదైతే మాత్రం నేను చెప్పగలను. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈ మావిగనికి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళని చూసి ఏపీలోని జనాలు కాదు ప్రపంచంలో జనాలు భయపడుతున్నారు, ఏంట్రా ఎంతమంది ఉన్నారా మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏపీలో అని చెప్పేసి. సో ఆంధ్రప్రదేశ్ మీద రిక్వెస్ట్ చేస్తాం, ఇమ్మీడియట్గా ఆగమేఘాల మీద ఈ అమరావతి చుట్టుపక్కల కాదు జిల్లాకు ఒకటి మానసిక వైద్యశాలని స్థాపించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని.